పెట్టుకోరు, రెడీ చేసి పెట్టుకోరు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. ప్రభు బల్లలో చేయవేయక మునుపు ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము, సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. అందరం కలిసి చదువుకుందాము. అందరం చదువుదాము ఒక వచనాన్ని. రెడీ? పరాక్రమశాలి కంటే చాలు. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మాతో మాట్లాడే దేవుడు నేను తండ్రి, స్తోత్రం నైనా. ఆయా బలవర్తమానంలో నేను తండ్రి, అయా నీ దాసుల ద్వారా నేను తండ్రి నీ మాటలు వినిపించినందుకు నీ స్తోత్రాలు ప్రభావ. ఆరాధనలో నేను తండ్రి మా పాపాలు కూడా నేను తండ్రి క్షమించి నిన్ను స్థుతించి ఆరాధించేవారు ప్రభావ. అయా నేను తండ్రి బలవర్తమానంలో నేను తండ్రి నీ మాటలు నేను తండ్రి వినటానికి, ఆయా నీ వాక్యం నేను తండ్రి మీరు ఆయా శిరసాట్లు మరపరుచుకొని నీ యొక్క మీ మాటలు నేను తండ్రి నా నోటి బూరుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తూ ఆయా నిన్ను స్థుతిస్తూ నేను మయపరుస్తున్నాను తండ్రి. ఆ మాటలు నేను తండ్రి ఆయా నేను తండ్రి గద్దించి నేను తండ్రి బుద్ధి చెప్పి ఆయా నేను తండ్రి హెచ్చరించే మాటలు నేను తండ్రి ఆయా మాట్లాడటానికి నేను తండ్రి వాటిని నేను తండ్రి సరిదిద్దుకునే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో పరమ తండ్రి ఆమేన్. సామెతల గ్రంథము 16వ అధ్యాయము ఎన్నో వచనము 32వ వచనం. ఒకసారి మనందరం చదువుకుందామా? పరాక్రమశాలి కంటే పట్టణం పట్టువాని కంటే ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అమ్మా? ఈ మాట ఎవరు అంటున్నారు? ఈ సామెతలు రాసింది ఎవరు? సొలొమోన్. ఎన్ని పుస్తకాలు రాసిండు సొలొమోన్? అందావా? ఒక 10 రాసిందా, 20 రాసిందా? 3 రాసిండు. ఏంటి 3? సామెతలు, ప్రసంగి, పరమగీతం. 3 రాసిండు సొలొమోన్. మంచి జ్ఞాని, మంచి ఆలోచన గలవాడు. చాలా చక్కటి మాటలు. సామెతలు చదవండి. మీకు జ్ఞానం కొదుకుంటే సామెతలు చదవాలి. చదివితే కొన్ని అర్థమైన మాటలు, ఆలోచనమైన మాటలు, జ్ఞానం వచ్చిన మాటలు చాలా చక్కగా ఉంటాయి ఇది చదివితే. ఇది మేము మా సంఘంలో ఉదయం 5 గంటలకు ఈ చదివే ఒక ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో ఇది చదువుతూ ఉంటాం అన్నమాట ఉదయం. అయితే ఇది చదువుతున్నప్పుడు నా వంతుకు ఇది వచ్చింది మాట చదవటానికి. వస్తున్నప్పుడు ఇది ఈ వచనాన్ని నేను స్టడీ చేయాలని ఆలోచన కలిగి ఈ వచనం మీద స్టడీ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప మరొకటి ఏం కాదు. అయితే ఈ మాట ఎవరంటున్నారు? సొలొమోన్ అంటున్నాడు. ఏమంటుండంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకునే వాడి కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు అని శ్రేష్ఠుడని ఈ సొలొమోన్ పలికిన మాటలు, ఆ మాటలు ఏంటంటే నా హృదయానికి తాకినాయి. ఈ మాటలు మాట్లాడుకుంటే నా హృదయానికి తాకినాయి. అవునా అన్నట్టుగా. అసలు పరాక్రమశాలు ఎవరు? దీన మనసు గలవారు శ్రేష్ఠులు ఎవరు? మరి పట్టణం పట్టుకునే కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు ఎవరు ఉంటారు అన్న ఆలోచన నాకు కలిగింది. ఆ ఆలోచన కలిగినప్పుడు దీనిదేందో ఈ వచనం గురించి కొద్దిగా స్టడీ చేయాలని ఆలోచన నాకు కలిగింది. ఈ స్టడీ చేస్తుంటే నాకైతే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అది చేస్తుంటే అది ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ స్టడీ మాట్లాడుతుంటే నాకెంతో సంతోషం ఉంది. అయితే అసలు పరాక్రమశాలి ఎవరు అనే ఆలోచన నాకు వచ్చింది. ఇందాక సహోదరుడు చెప్పిండు. ఏమన్నాడంటే ఆ పక్షవాయుని పట్టుకురావడానికి ఎంతమంది కావాలి? 4 కావాలి.
నలుగురు కావాలన్నప్పుడు మరి ముగ్గురు అయితే ఏమవుతుంది పక్షవాయుని పట్టుకొస్తానికి? ఆ బ్రదర్ అవుతుంది. ఆ బ్రదర్ చెప్తున్నారు సరే, ఆ బ్రదర్ నాకు చెప్తుంటే ఒక ఆలోచన వచ్చింది, నలుగురు ఎందుకు రావాలి, ముగ్గురే రావచ్చు కదా అన్న ఆలోచన ఉంది. వాళ్ళని ఎత్తుకొచ్చేది ఎక్కడి నుంచి? వాళ్ళ ఇంటికి అంచెలి దేంట్లో ఎత్తుకొస్తున్నారు? మంచమో పరుపో ఉన్నది. మంచం అయితే లేదు, పరుపు అయితే ఉన్నది. పరుపు పోయడానికి ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. ఎందుకంటే నలుగురు నాలుగు పక్కల పడితేనే ఆ పక్షవాయుడు ఎట్లా ఉంటాడు? ఆ పరుపులో ఉంటాడు. అయితే అందులో ముగ్గురే ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఒక పక్క అవుతారు, ఒక్కడు ఏమవుతాడు? ఒక పక్క అవుతాడు. అప్పుడు ఆ ఒక్కడు ఉండడానికి ఏమవుతుంది? బరువు ఎక్కువ అయిపోతుంది, అలా కదా? ఆ బరువు ఎక్కువైనప్పుడు ఏం కావాలి? నలుగురికి నాలుగు మూలలకు పరుపుకు ఏం కావాలి? నలుగురు వ్యక్తులు కావాలి. ఆ నలుగురు వ్యక్తులు వచ్చారు, ఆ పరుపు ఎత్తుకొని ఎక్కడికి రావాలి? మరి పోవటానికి స్థలం లేదు, చాలా మంది ఉన్నారు. కానీ పోవటానికి స్థలం కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఇల్లు ఎక్కాలి. ఇల్లు ఎక్కాలని కూడా బలహీనులు ఉంటే ఇల్లు ఎక్కగలుగుతారా? బలవంతులైతే ఎక్కగలుగుతారా ఇల్లు? అవునా కదా? బలవంతులైతే ఆ ఇల్లు ఎక్కడ, నన్ను ఎక్కమంటే నేను ఎక్కలేను. ఆ బలం అంటే ఆ ఇల్లు అప్పుడు ఎట్టున్నాయో తెలియదు మనకు కూడా. అయితే ఇల్లు ఎక్కడానికి కూడా బలవంతులు కావాలి. ఆ బలవంతులు ఎక్కిరు. మరి ఎవరితో? వాళ్ళు ఎక్కడమే కాదు, పక్షవాయువు కూడా మళ్ళీ ఎత్తుకొని పైకి ఎక్కాలి, మరి మా ఇల్లు మీదకి ఎక్కాలి. ఎక్కి అప్పుడు ఆడ బైబిల్ ఒక మాట ఉంది, చాలా చక్కగా ఉంది. సందు చేసి పక్షవాయువుని దింపారు. ఏముంది? ఆ పెంకులు ఇప్పి సందు చేస్తేనే ఆ పక్షవాయుడు కిందికి దిగగలుగుతాడు. ఆ సందు చేయకపోతే పక్షవాయుడు దిగగలుగుతాడా? దిగలేడు. అయితే బలవంతులు నలుగురు ఉన్నప్పుడు ఆ నలుగురు ఆ పక్షవాయుని దింపాలంటే, ఒక 4 తాళ్ళతో కిందికి దింపాలంటే నలుగురు బలవంతులు కావాలి. పరాక్రమశాలిగా అంటే ఎవరు? బలవంతులే. అయితే నలుగురు బలవంతులు కావాలి. నలుగురిలో ఒక్కడు బ్యాలెన్స్ అవుట్ అయింది అనుకో, కూడా వాడు వదిలిపెట్టింది అనుకున్న తాడు, అప్పుడు ఏమవుతుంది? ఆ పక్షవాయుడు ఏమవుతాడు? కింద జారిపడిపోతాడు. అర్థమైందా? అయితే నలుగురు బలవంతులే కావాలి. ఆ నలుగురు బలవంతులైనప్పుడు ఆ బ్యాలెన్స్ తోటి, ఆ పరుపు తోటి పక్షవాయుని కిందికి దింపగలుగుతాడు. ఒక్కడు బలహీనంగా ఉన్నా కూడా పక్షవాయుని ఏమవుతాడు? కింద పడిపోతాడు. అప్పుడు ఇంకేమైంది? లేనితో ఇంక నొప్పి ఇంకెక్కువైపోతుంది. అవునా కదా? అయితే నేను అనేది ఏంటంటే, సంఘానికి బలవంతులు కావాలి, ప్రార్థన పరులు కావాలి, అప్పుడు ఆ బలవంతులు ఏం చేస్తారంటే ఆ పక్షవాయుని చక్కగా ఎక్కడి? యేసు పాదాల కాడ దింపుతారు. యేసు పాదముల దగ్గర దింపుతారు. అందుకనే నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, సంఘానికి బలవంతులు కావాలి, సంఘానికి బలవంతులు కావాలి. చక్కగా సహోదరుడు చాలా మంచి వివరణ ఇచ్చిండు. ఆ వివరణ చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే, నలుగురు ఎందుకు ఉండాలి, ముగ్గురు ఉంటే ఏమవుతుంది అన్నట్టుగా వచ్చింది. ఇది ఆలోచన చేస్తుంటే నాకు ఇంకా ఏమవుతుందంటే ఉత్సాహం అవుతుంది ఈ మాట వింటుంటే. అందుకనే బలవంతులు నలుగురు కావాలి. ఆ నలుగురు బలవంతులు అయితేనే ఆ పక్షవాయుడు యేసు పాదాల దగ్గర ఉండగలుగుతాడు. ఒకడు బలహీనుడు అయితే ఆడ ఉండలేడు. ముగ్గురు బలవంతులు ఉంటే ఒకడు బలహీనుడు ఉంటే ఆ పక్షవాయుడు కింద పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఇల్లు ఎక్కాలన్నా బలం ఉండాలి, అతను మోసుకుపోవాలన్నా బలం ఉండాలి, ఆ పక్షవాయుని ఆ తాడుతో దింపుతున్నప్పుడు కూడా బలం ఉండాలి. అయితే ఈయన సొలొమోను ఒక మాట ఏమంటుందంటే, పరాక్రమశాలి కంటే ఏందట? దీర్ఘశాంతం గలవాడు ఎవరట? శ్రేష్ఠుడు అంట. ఏమంటాడు? శ్రేష్ఠుడు. అసలు పరాక్రమశాలు ఎవరిని అంటారు? యుద్ధం చేసేవారిని. ఇంకా బైబిల్ యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. చూస్తే మన ఏది ఓల్డ్ టెస్టిమెంట్లో దావీదు పరాక్రమశాలి, ఇంకా సంసోను, సౌలు, వేరైంది చదువుతారు బైబిల్. రాజులు మొత్తం అంతా పరాక్రమశాలి. ఎవరంతా చూస్తారు. ఒక మాట, చక్కటి మాట చూపిస్తారు చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము
ఎబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఆ దావీదు సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములు జయించు. బలహీనులుగా ఉండి బలపరిచిరి, యుద్ధములో పరాక్రమశాలై. చాలు ఇక్కడ చాలమ్మా. ఇక్కడ యుద్ధంలో ఎవరట ఒక లిస్ట్ ఇచ్చిండు. ఎవరట పరాక్రమశాలు? ఎవరు ఇక్కడ? గిద్యోను, బారాకు, సంసోరు, యొప్తా, దావీదు, సమూయేలును, ఇంకెవరు? దావీదులాగా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు పరాక్రమశాలు, యుద్ధం చేసేవారు. యుద్ధం చేసేవారిని ఎవరు? పరాక్రమశాలు అంటారు. వారికంటే ఎవరట శ్రేష్ఠుడు? ఎవరు శ్రేష్ఠుడు? దీర్ఘశాంతం గలవారు శ్రేష్ఠుడు. ఎవరు? దీర్ఘశాంతం గలవారు శ్రేష్ఠులు. అయితే ఈ బలవంతులు ఒకసారి దావీదు కూడా ఒకసారి ఎవరి మీదకి పోయిండు చెప్పాలి. ఎవరి మీద పోయిండండి? ఒకసారి యుద్ధం చేయడానికి దావీదు చిన్న బాలుడే ఎవరి మీదకి పోయిండు? యుద్ధము గొలియాతు మీదకి పోయిండు. చదువుతురా మాట చూడండి. అది మొదటి సమూయేలు 17వ అధ్యాయము 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసి కొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పాను. దావీదును చెప్పించెను, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును కొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే చాలు. ఈ ఏమంటాడో 46వ వచనంలో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించెను. అయితే ఈయన ఎవరు? పరాక్రమశాలి దావీదు. ఎవరి మీదకి పోతుండే యుద్ధానికి? గొలియాతు మీదకి పోతాడు. అయితే యుద్ధానికి పోయేవారిని ఏమంటారంటే పరాక్రమశాలు అంటారు. అర్థమైందా? నేను దాని గురించి నేను చెప్తున్నా. అయితే వారికన్నా శ్రేష్ఠులు ఎవరు? వారికంటే శ్రేష్ఠులు ఎవరు చెప్పాలి? దీర్ఘశాంతం గలవారు. మరి దీర్ఘశాంతం గలవారు ఎవరు? అదొక మాట చూపించి నేను కింది వచ్చానికి పోతా. ఏది కింద ఇంకో లైన్ ఉంది కదా, పట్టణం పట్టుకున్న వారి కంటే ఆ లైన్ పోతా. దీర్ఘశాంతంలో చూపిస్తా చూడండి. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు చాలు. ఎవరట దీర్ఘశాంతులు? దేవుడే. చాలా స్పష్టంగా ఉంది. బైబిల్ ఏమంటుందంటే 19వ వచనంలో, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు. దీర్ఘశాంతమున్నవాడు ఎవరంటే మన యేసుక్రీస్తే, మన ప్రభువే. అందుకనే మన ప్రభు శ్రేష్ఠుడు. మన ప్రభు ఎవరు? ఏమిటికి కనిపెడుతున్నాడు? కింది వచ్చిన చదివితే చాలా చక్కగా వివరిస్తాడు. చదవమ్మది ఏమంటుంది?
పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుకొనుచుండగా అవిధులైన వారికి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చాలు. ఇక్కడ ఎందుకు దీర్ఘశాంతుడు అంటే, లోకములో ఎవరైతే మారు మనసు పొందలేదో, రక్షణ పొందలేదో, పాపక్షమాపణ పొందలేదో వారి కొరకు ఏం చేస్తున్నాడు ప్రభు? దీర్ఘశాంతంగా చేతులు చాపి ఉన్నాడు. అర్థమైందా? ఎవరి కొరకు? లోకంలో ఉన్న వారి కొరకు, ప్రభును తెలియని వారికి, రక్షణ పొందలేని వారి కొరకు, పాపంలో జువాట ఆడిన వారి కొరకు, పాపంలో ఊపిలో ఉన్న వారి కొరకు, పాపం సంఖ్యలో ఉన్న వారి కొరకు నా ప్రభు ఎట్లా ఉన్నాడట? దీర్ఘశాంతము చేయులు చాపి ఉన్నాడు. అందుకనే రమ్మంటున్నాడు. ఏమంటాడు? అందుకనే నా దగ్గరికి రండి. కానీ ప్రభు ఎవరు? దీర్ఘశాంతం గలవాడు. ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే శ్రేష్ఠుడు అని వాక్యం సెలవిస్తుంది. అమ్మా, మనము ఎవరి చేతిలోకి వచ్చాము? మనం ఎవరి చేతిలో ఉన్నాం? ప్రస్తుతానికైతే దేవుని చేతిలో ఉన్నాం. ఆయన చేతులు ఉన్నప్పుడు మనం ఎవరు? ఆయన దీర్ఘశాంతంలో మనల్ని ఏం చేసిండో పిలుచుకున్నాడు. ఒకప్పుడు నేను కూడా మారు మనసుకోలే. ఆయన వేచి చూస్తున్నాడట. ఏందట? వేచి చూస్తున్నాడట. ఆయన చేతులు చాపి నేను దీర్ఘశాంతం ఉన్నాడు, రాండి బిడ్డలారా, రాండి నా దగ్గరికి రండి. అయ్యా, మీరు లోకంలో పాపంతో ఉన్నారు, సంఖ్యలతో బంధింపబడి ఉన్నారు, మీరు ఇంకా జూవాట ఆడుతున్నారు, ఇంకేంటిది పాపంలతో కూడి ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే, పాపాన్ని మీరేం చేయాలంటే, జయించాలంటే నేను దీర్ఘశాంతం కలిగేవాడిగా ఉన్నాను. నా దగ్గరికి అందుకనే ఎందుకు ఓడ చేసిండా? చేసి ఆయన ప్రభు ఏం చేసిండు? 40 సంవత్సరాలు ఏం చేసిండు? పంచండ వర్షం కురిపిస్తే ఏం చేసిండు? ఒక ఓడ సిద్ధం చేసుకోమంటే సిద్ధం చేసుకున్నాక కొన్ని పక్షులను అక్కడ పంపించినాక అప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త చెప్తున్నాడు, రండి, ఇదే మీకు ఏంది రక్షణ ఓడ అంటే చెప్తే విన్నారు. అప్పుడు ఎవరు వినలే, ఎగతాళి చేసిర్రు. ఎగతాళి చేసి ఎవరు రాలే. ఏంది ఈయనట ఓడ చేస్తున్నాడట, ఈయనట మనం అందరం పోవాలట అని స్పష్టంగా ఉందండి ఆడ వాక్యము. అయితే ఎవరు మారలే. వారి కుటుంబం ఎంతమంది? 8 మంది మారినట్టుగా ఉన్నది. అందుకని మన ప్రభు ఎవరు? దీర్ఘశాంతవాడు, దీర్ఘశాంతం గలవాడు. ఆయన మనస్సు, ఆయన ప్రేమ. అయితే చూడండి, ఇంకో వచనం చూడండి, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు. చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే, కొందరట ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం ఎంచుకుంటున్నారట. అయితే నశించవద్దని నశించడం ఇష్టం దేవునికి? ఆయన ఎందుకు వచ్చిండు భూలోకానికి? నశించిపోవడానికి, వెతికి రక్షించడానికే భూలోకానికి వస్తే కొంతమంది అట ఆలస్యం అని ఎంచుకొని. ఎందుకు ఎంచుకుంటారంటే, ఆలస్యం అంటే నా బిడ్డ పెళ్ళి కాలే కదా, బిడ్డ పెళ్ళి వెనక మారు మనసు పొందుతా, రక్షణ పొందుతా. అప్పుడు కొంతమంది ఇంకెట్లుంటారంటే, నా కొడుకు పెళ్ళి కాలే కదా, ఇంకా నేను ఇల్లు కట్టుకోలేగా, నేను జాబ్ చేయాలి కదా, నేను ఇంకా ఉద్యోగం చేయాలి కదా, ఇంకా నాకు ఇంక వయసు ఎక్కువ ఉంది కదా, ఇంకా నేను బలంగా ఉన్నా కదా, ఇప్పుడే ఏంది ప్రభు నమ్ముకోవడము, ఇంకా నాకు ఆరోగ్యం ఇంకా బాగున్నది కదా, నాకు ఏం రాలేగా రోగము, నాకు రోగం వస్తే ప్రభు దగ్గర పోతా అని ఎలా ఉన్నారట? ఆలస్యము ఎంచుకున్నట్లుగా ఉన్నారు. చూసారండి? కానీ అది కాదండి, అది కాదు. ప్రభు ఎప్పుడు చేయిలు చాపి ఉన్నాడు, నువ్వు ఎప్పుడు వస్తావు అని చూస్తున్నాడు. ఆలస్యం ఎంచుకొని ఏం చేస్తున్నట?
అందరూ మారు మనసు పొందాలని. ఏందట? అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. మన ప్రభు అలాంటి వాడండి. మన ప్రభు అలాంటి వాడు. అందరూ మారు మనసు పొందాలని, ఎవరు నశించిపోకూడదని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, అందరూ మారు మనసు పొందాలని ఆయన మన ప్రభు దీర్ఘశాంతం గలవాడగా ఉన్నాడు. ఆయనే శ్రేష్ఠుడు, ఆయనే శ్రేష్ఠుడు. అందుకని ఏమంటాడు? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవారు శ్రేష్ఠుడు. సొలొమోను చక్కని మాట అది రాసిండు. అయితే ఇంకొక మాట చూపిస్తా ప్రభు కొరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. శాస్త్రులను పరిసర్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములు మోషే మనకు ఆజ్ఞాపించెను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావు అని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. చాలు ఇక్కడ ఏమంటాడు? మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఎవరి మీద వేయాలట? ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్తే ఏమన్నాడట? మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఏం చేశారు? ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి పోయిరి. అప్పుడు మిగిలేను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి ఏమంటుండు? అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరిను నీకు శిక్ష వేధింపలేదా అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? లేదు ప్రభువా అనేను. చూడండి ఏమంటాడు? అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుము ఆమెతో చెప్పాను. చూడండి ఎంత దీర్ఘశాంతం ఉన్నాడు ప్రభు, ఎంత దీర్ఘశాంతం ఉన్నాడు. నేను కూడా నీకు శిక్ష చేయను. ఇంకా మాత్రం ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళిపో. ఏం చేస్తున్నాడు? ఇంకా పాపము చేయకుము ఎందుకన్నాడు? వాళ్ళైతే రాళ్ళతోటి కొట్టలేకపోయారు, వెళ్ళిపోమంటే అయిపోయేది కదా. ఎందుకంటే జాగ్రత్త చెప్తున్నాడు. అమ్మా, ఎంత దీర్ఘశాంతం ఉన్నది మన ప్రభుకి. అమ్మా అంటున్నాడు. ఏమంటాడు? అమ్మా, నేను కూడా విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుము అంటే ఏంది? ఆయనలో ఉన్న ప్రేమ ఆ తల్లికి చూపిస్తున్నాడు. అమ్మా, నిన్ను కూడా నేను శిక్ష వేయను. మన ప్రభు ఎవరండి? దీర్ఘశాంతం గలవాడు. చూడండి మన ప్రభు ఎవరు? దీర్ఘశాంతం గలవాడు. కానీ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు ఆయనే శ్రేష్ఠుడు. ఎవరంటే ఆయనే, మన ప్రభువే శ్రేష్ఠుడు. చూడండి చక్కటిగా అంటున్నాడు. అయితే ఇక దీర్ఘశాంతమైన కింది మాట చదవమ్మా, మన సామెత గ్రంథం 16వ అధ్యాయము. పట్టణం పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటే ఇక్కడ? పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు. మనస్సును స్వాధీనపరచుకోవాలంటే చాలా కష్టం. అది ఎంత తాడు కట్టినా కూడా ఆగదు మనసు. నువ్వు ఎంతలా తాడ వేసి అయినా బిర్ర కట్టి ఒక గుంజ కట్టినా కూడా ఆగుతుందా? ఆగదు. నేను మొన్న ఫ్రైడే రోజు మా బిడ్డ మెడికవర్ హాస్పిటల్ చేస్తుంది. అయితే నా కళ్ళు కొద్దిగా బాగా చదువుతుంటే నీళ్ళు గారుతుందని టెస్ట్ చేయించుకుందని పోయినా. మా దగ్గర బస్సు ఎక్కి ఉప్పల దిగి మళ్ళీ ఆటి నుంచి మెట్రోకి పట్టుకొని పోతున్నా.
అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే బాగా రద్దీగా ఉన్నది మెట్రో. అయితే నేను మనుషుల్ని ఒకటి గమనిస్తున్నా. ఏంటంటే వీరు ఎలా ఉన్నారని గమనిస్తుంటే అందరూ ప్రతి ఒక్కరూ ఫోన్ పట్టుకొని చెవులు అవి పెట్టుకొని ఆ జువాటంలో ఉన్నారు ప్రతి ఒక్కరు. అయితే అసలు ఏం చూస్తున్నారని కొద్దిగా వాళ్ళు చూసేదాన్ని నేను చూస్తుంటే ఒకరు జబర్దస్త్, ఒకడైతే సినిమా చూస్తుండు, ఒకడైతే ఇంకా రకరకాలుగా చూస్తున్నారు. వాళ్ళ మనసు ఎక్కడ ఉన్నది? వారి మనసు ఎక్కడ ఉన్నది? లోకం మీద ఉన్నది. అయితే వారు మనసుని స్వాధీనపరుచుకున్నట్ట కాదు. అయితే అందుకనే ప్రభు అంటాడు, మీ పెదవులు ఎక్కడున్నాయట? మందిరాలు ఉన్నాయి, మీ మనసు ఎక్కడుంది? దూరంగా ఉన్నది. అయితే వారు అట్లా ఉన్నారు. కానీ చూడండి, మనసును స్వాధీనపరచుకోవాలంటే సామాన్య విషయం అది కాదు. ఇప్పుడు మనం ఇక్కడనే ఉంటాం, ప్రజెంటు శరీరం ఇక్కడ ఉంటుంది, కానీ ఆబ్సెంట్ ఎక్కడ? మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. కానీ దాన్ని స్వాధీనపరచుకున్నవాడు ఎవరట? శ్రేష్ఠుడు. మనసును స్వాధీనపరచుకున్నవాడే శ్రేష్ఠుడు. మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు కాదు. అందుకనే పట్టణం పట్టుకునే వానికంటే ఏందమ్మా? మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనసును గురించి ఒక ఇద్దరిని చూపించి, ముగ్గురు చూపించి ఈ వాక్యాన్ని నేను ముగిస్తా. చూడండి, మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు ఎవరో పరచుకున్న వారు ఒక ఇద్దరిని చూపించి, పరచుకున్న వారిని ఒకరిని చూపిస్తా. చూడండి, మనకు బాగా తెలిసిన మొదటి రాజు ఎవరండి బైబిల్లో? చెప్పాలి, ఎవరు? సౌలు. ఫస్ట్ సమూయేలుని రాజుగా చేసింది ఎవరు? సమూయేలు రాజుగా చేసింది ఎవరు? సౌలుని. అవునా కదా? సౌలు విషయాలు కొన్ని చెప్పి నేను మళ్ళా ఇద్దరు వ్యక్తులను చూపించి నేను ముగిస్తా వాక్యాన్ని. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దృక్కాకాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేళ్ల మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. రాజుగా చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నట? పశ్చాత్తాపడుతున్నట. ఎందుకు పడుతున్నాడంటే ఈయన 2 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసి తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? పరిపాలన ఏమవుతుంది? సరిగ్గా చేస్తున్నాడు, దుర్వినియోగం చేస్తున్నాడు. అయితే పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు ఈయన రాజుగా చేసిండు? 2 సంవత్సరాలు చేసిండు, మంచిగా పరిపాలన చేసిండు. తర్వాత రాజాన్ని ఏం చేస్తున్నాడు? మంచిగా ఏల్తలేడు. ఎందుకు మంచిగా ఏలడం కారణం ఏంటంటే ఆయన మనసు స్వాధీనం లేదు. ఆయన మనసు పట్టింపు లేదు. ఆయన మనసు అందరి మీద ఏంది చేస్తలేడు? భద్రత లేదు. ఆయన చేయవలసిన పరిపాలన సరిగా లేదు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఇంకొక ఆడ చూడండి, ఒక వచనం ఉంటుంది, 16వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది చూడండి. అదే 16వ అధ్యాయం 23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయాను. ఏంటంటే సౌల్లో ఏమున్నది? ఆయన మనసులో దురాత్మ ఉన్నది. ఏమున్నది? దురాత్మ కలిగిన సౌలు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. మనసును స్వాధీనపరచుకోలేకపోయాడు సౌలు.
ఆ సౌలు సరిగా పరిపాలన చేయలేకపోయిండు. సమూయేలు సౌలుని రాజుగా చేసి దేవుడు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకురా నాయన నువ్వు సరిగా పరిపాలన చేయట్లేవు? దురాత్మ వచ్చింది. ఆయన ఏమొచ్చింది? మనసులో ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అందుకనే పట్టణం పట్టుకునే వానికంటే తన మనసును ఏం చేయాలి? స్వాధీనం పరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మనసును స్వాధీనం లేదు. ఆయన మనసు స్వాధీనం లేదు, ఒక దగ్గర లేదు. అందుకనే పరిపాలన చేయలేకపోయినాడు. ఆయనలో దురాత్మ వచ్చింది. ఇంకా వచనం చూడండి, అదే 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 1వ వచనం. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసిందని తన కుమారుడైన యోనతాను తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనతాను దావీదునకు బహు ఇష్టం గలవారై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి సౌలు నిన్ను చంపవాలి. అంటే ఏంది? దావీదును చంపాలని ఏం చేస్తుండో సౌలు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయన మనసు స్వాధీనం లేదు. ఆయన మనసు స్వాధీనపరచుకుంటలేడు. చంపాలని, ఎవరిని? దావీదును చంపాలని. సౌలు దావీదును చంపాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంకా ఆయన స్టోరీ చాలా. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మనసు ఎట్లుంది? చెడిపోయింది. మనసును స్వాధీనపరచుకోలేకపోయినాడు. ఎవరు? సౌలు. రెండో మాట చూద్దాము, చూడండి. రెండో మాట ఇంకొక వ్యక్తి చూపిస్తారు, చూడండి. అదే మనం చూద్దాము. 2వ సమూయేలు చూడండి. 2వ సమూయేలు 11వ అధ్యాయము. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేయగా ఇక్కడ దావీదు యాక్చువల్గా యుద్ధానికి పోతే ఈ శోధన రాకపోయేది. ఈ మనోడు ఏం చేయడు? యుద్ధానికి పోక ఏం చేసిండు? స్లాప్ ఎక్కి ఏం చేస్తున్నాడు? చుట్టూ చూస్తుంటే ఒక ఓరమ్మ, ఆమె బత్షెబా. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే ఆమె బహు సౌందర్యవతి అని ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకోవటానికి ఏం చేసిండు? ఒక దూతని పంపిండు. కానీ ఈ దావీదు కూడా ఏం చేసిండు? మనసును స్వాధీనపరచుకోలేదు. ఈయన మనసు ఎట్లుంది? పాపం చేయాలనేది. ఈయన మనసు ఎట్టుంది? పాపం ఊపిలో పోవాలని. ఈయన మనసు ఎట్టుంది? ఆమె ఎవరో అని. ఈయన మనసు ఎట్టుంది? ఆమె నా దగ్గర తీసుకురావాలని. చూసిరండి, ఈయన మనసును స్వాధీనపరచుకోలేదు. దావీదు యుద్ధానికి పోతే ఈ శోధనలు రాకపోతుండేది. మనసును స్వాధీనం ఉంచుకునేవాడే. కానీ యుద్ధానికి పోక శోధనలు వచ్చాయి. యుద్ధానికి పోక పాపం వచ్చింది. యుద్ధానికి పోక పాపాన్ని కట్టుకున్నాడు. యుద్ధానికి పోక ఏం చేసిండు? పాపాన్ని, ఆ మనసును ఏం చేసింది? ఉంచుకున్నాడు. చూసినాడండి, ఈయన కూడా మనసుని స్వాధీనం ఉంచుకోలేదు. పట్టణం పట్టుకునే వానికంటే తన మనసును స్వాధీనపరచుకున్నాడు శ్రేష్ఠుడు కావాలంటే ఈ పాపాన్ని ఏం చేసినాడు? పాపంలో ఉంచుకున్నాడు. మనసులో స్వాధీనం పరుచుకున్నాడు పాపాన్ని దావీదు. అక్కడ సౌలు పాపాన్ని చేసిండు, ఇక్కడ ఏం చేసిండు? దావీదు కూడా పాపాన్ని ఉంచుకుండు. ఆడ 2 సంవత్సరాలు ఆ సౌలు ఏం చేసిండు? మంచి పరిపాలన చేసిండు. కానీ దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చి సౌలుని ఏం చేసిందంటే మనసులో స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఈడ దావీదు పాపాన్ని కూడా ఏం చేసిండు? బెర్షెబాతో పాపం చేసిండు.
ఆయన మనసు కూడా సరిగా లేదు, చెడిపోయింది. ఒక్క విషయంలో దావీదు చూడండి అలా అయిపోయింది. కానీ శ్రేష్ఠుడు ఎవడు అంటే ఒక్క మాట చూపించి నేను ముగిస్తా. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. మనకు బాగా తెలిసిన, ఇదివరకు మన తమ్ముడు చెప్పిండు, ఆదికాండము 39వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా. చదవమ్మా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చాలు. ఈ మాట ఎవరంటున్నారు? యోసేపు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? పోతిఫర్ భార్యతో అంటున్నాడు. కానీ ఈయనకు కూడా ఛాయిస్ వచ్చిందా లేదా పాపం చేయడానికి? ఈయన కూడా పాపం చేయొచ్చు. కానీ ఏమంటున్నామా? చదివిరు కదా, ఇంత ఘోరమైన ఏమన్నాడు? ఎన్నో వచ్చినావు? అది 9వ వచ్చినవా? ఏమంటున్నా అంటే, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి ఏమైతాడట విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానితో భార్యతో అనెను. కానీ ఈయన ఏం చేసిండు? భార్యతో అంటుండు, వామ్మో నిన్ను పాపం చేయలేను, ఎందుకంటే నా దేవుని దగ్గర ఏందట, దేవునికి ఏమవుతాడట, పాపం చేసిన వాడిని అవుతాడు. కానీ ఈయన ఏం చేసిండు? మనసును స్వాధీనపరుచుకున్నాడు. ఆప్షన్ అయితే వచ్చింది పాపం చేయడానికి, కానీ ఏం చేసిండు? హెచ్చరించిండు భార్యతో. ఆ మాట ఒకసారి చూడండి. ఒక వచనం ఉంటుంది బాగా అంట, చూడండి 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకని ఆమెతో నుండుటకు ఆమె మాట వినేవాడు కాడు. ఊరికే దినదినము మాట్లాడుతున్నది యోసేపుతో, బాబు నాకు అని పాపం చేయాలని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? మాట వినట్లేడు. మనం ఎందుకంటే మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు కావాలంటే ఏం చేయాలి? పాపాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. దావీదు పాపంలో పడిపోయిండు, మనసును స్వాధీనపరచుకోలేదు. సౌలు మనసును స్వాధీనపరచుకోలేడు. కానీ యోసేపు అయితే ఏం చేసిండు? మనసును స్వాధీనపరచుకోడు, శ్రేష్ఠుడయ్యాడు. మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడైపోయాడు. చూడండి. కానీ అంటాడు సొలొమోన్ అంటాడు, సొలొమోన్కి ఎంతమంది భార్యలమ్మా తెలుసా మీకు? 700 భార్యలు, 300 ఉపపత్తులట. అలాంటోడు అనుభవం గలవాడు ఈ మాట రాసిండు. కానీ ఆ మాట అందుకనే రాసిండు, ఆయనకు అనుభవం ఉందనే. కానీ మనం శ్రేష్ఠులు కావాలంటే, మనం స్వాధీనపరచుకున్న వారు, మనం శ్రేష్ఠులను కావాలంటే మన మనసును ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే మనం స్వాధీనపరచుకోలేకపోతే మనం శ్రేష్ఠులం కాదు. ఆడ ప్రభు దీర్ఘాశాంతుడు అయినాడు. ఈడ యేసేపు ఏం చేసిండు? మనసును స్వాధీనపరచుకున్నవాడు ఏం చేయండు? శ్రేష్ఠుడయ్యాడు. మనం కూడా ప్రభు బలలో మనం వేయాలంటే ఏం చేయాలి? మనం కూడా మనసును స్వాధీనపరచుకోవాలి. అవకాశం ఇవ్వద్దు దేవునికి, సాతానికి. మనం పాపంలో పడకూడదు. మనకు అవకాశం ప్రతిరోజు వస్తుంటుంది. ఈరోజు మనం ఉదయం లేవగానే ఆ సాతానుగాడు వస్తాడు, వానికి ఏం చేయాలి? అవకాశం ఇవ్వకూడదు. మనం ప్రార్థన చేసుకోకపోయినా కూడా సాతానుగాడు వస్తాడు. నువ్వు ప్రార్థన చేయలే కదా, నీ మనసులో నువ్వు ప్రభువుని తలుసుకోలే కదా అని అవకాశం ఇవ్వద్దు. ఎవరికి? సాతానికి.
మరి మనం మనసును స్వాధీనపరచుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన మనం ఏం చేయాలి? అసహించుకోవాలి, పాపానికి దూరంగా ఉండాలి. అయితే చూడండి, ఇంకో మాట ఉంటుంది చూడండి, ఏం చేసిండో. 41 వచ్చినాం, 41 అధ్యాయం 41 వచ్చినాం. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరపు తీసి యోసేపు చేతిని పెట్టి సున్నతి నారబట్ట అతనికి తొడిగించి అయితే ఒక మాట ఏనండి, ఈ విషయాలు పోతీఫర్ భార్య ఏం చేసిందంటే, బాబు ఒక కాడ ఉంటుంది కదా, పోతీఫర్ భార్య ఏం చేసిందంటే యోసేపు ఒక షర్టు ఉంచుకొని, నన్ను చూసినావా, నన్ను ఇలా అంటుంటే నేనేం చేసినా, నేను కేకలేస్తే ఆయన పారిపోయిండు ఉంటుంది ఇంట్లో 39 అధ్యాయంలో వెళ్ళిపోయిండు అని. తర్వాత ఆ యజమానికి వచ్చినాక ఆ యజమానికి చెప్తుంది, ఎవరు? పోతీఫర్కి చెప్తుంది, ఇగో నీ దగ్గర పనివాడు ఉన్నాడు కదా యోసేపు, అతడు నన్ను ఇలా అన్నాడు, అయితే అతని బట్టలు నా చేతిలో ఉన్నాయి అంటే ఏం చేస్తాడు? ఆయన్ని చెరసాలు వేస్తారు. ఎవరిని? యోసేపుని చెరసాలు వేస్తారు. చెరసాలు వేసినాక తర్వాత దేవుడు దర్శించినాక అయినాక తర్వాత అప్పుడు ఇతడు పాపం చేయలేదని తెలిసిపోయాక అప్పుడు ఏం చేస్తారట? 41 అధ్యాయంలో 41 వచ్చిన ఏమంటారండి? చూడండి, ఏమంటాడమ్మా? చూడమ్మా. మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించిన ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఎవరు చెప్పిరు ఈ మాట? ఫరో నియమించాడు, ఒక రాజునుగా చేసాడు. లాస్ట్కు పోతీఫర్ బిడ్డని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎవరికి? యోసేపుకి. ఆ పేరు ఏం పేరు? ఆసీనతు. ఆమెను పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసినాక 2 కుమారులు పుడతాడు. కానీ చూడండి, యోసేపు చూడండి అతని మనసును ఎట్లా స్వాధీనపరచుకున్నాడు, ఎలా శ్రేష్ఠుడయ్యాడు. మనం యోసేపులాగా మనం ఆయన చూసి మనం కూడా ఏం చేయాలి? నేర్చుకునే వారికి ఉండాలి. అందుకని పరాక్రమశాలి కంటే దీర్ఘశాంత వాళ్ళడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకున్న వాని కంటే తన మనసును స్వాధీనపరచుకునేవాడు శ్రేష్ఠుడు. మనం శ్రేష్ఠుడు కావాలంటే యోసేపుని చూసి మనం నేర్చుకోవాలి. మన మనసును ఒకడు స్వాధీనం ఉంచుకోవాలంటే యోసేపుని చూసి మనం నేర్చుకోవాలి. మనం పాపం చేసేవారిగా ఉండొద్దు, పాపానికి తావియొద్దు, పాపాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. పాపం ఉన్న కాడ నువ్వేం చేయాలి? పారిపోవాలి. బలలో చేయాలంటే మామూలు విషయమా? మనసును స్వాధీనం లేకపోతే మనం ఎలా పరీక్షించుకుంటావు? నువ్వు ఎలా దిద్దుపడతావు? నువ్వు ఎలా సరిచేయబడతావు? ఎలా పరీక్షించబడతావు? ఎలా నువ్వు స్వాధీనం చేసుకుంటావు బలని? బల్లంటే ఉట్టిన తీసుకోవడమేనా? నువ్వు చేసిన పాపాలన్నీ సరిదిద్దుకోద్దా బల్ల ఎదుట? పరీక్షించుకోవాలి మన మనసును. పోయిన వారం నుంచి ఈ వారం వరకు మన మనసులో ఏమున్నది? నేను పలాని తప్పు చేసిందే, పలానా అబద్ధం మాట్లాడినే, పలాని ఇలా పాపం చేసిన, ఇలా చేయకూడదే అని ఏం చేయాలని బల దగ్గర సరిదిద్దుకోవాలి, పరీక్షించుకోవాలి. మనసును నువ్వు ఏంటంటే స్వాధీనపరచుకోవాలి. మన మనసును పోతుంటుంది. మన మనసు ఆ కాండ్లతో చూసినాకనే మనకు ఆలోచనలు వస్తుంటాయి, దురాలోచనలు వస్తుంటాయి, పాపం చేయాలని ఆలోచనలు వస్తుంటాయి. కానీ మన మనసును స్వాధీనపరచుకోలేకపోతే మనం శ్రేష్ఠులం కాదు. అందుకని సొలొమోను అంటాడు, మీ మనసును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. మీ మనసును స్వాధీనపరచుకోకపోతే ఎవరు? పాపానికి లొంగిపోయారు. దావీదు, ఓరు సౌలు. ఇంకా నీకు చాలామంది ఉన్నారు కానీ నేను చూపెట్టలేను, టైం చాలా అయిపోయింది. నాకు ఆకలి అవుతుంది. నేను పొద్దు నుంచి ఏం తినలేదు, ఒక ఛాయ్ తాగొచ్చిన. అయితే ఇద్దరు పడిపోయారు. మూడోరు యోసేపు ఏం చేసిండు? మనసును స్వాధీనపరచుకున్నాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆయన శ్రేష్ఠుడయ్యాడు. ఆయన ఎవరు? శ్రేష్ఠుడైపోయాడు. ఆయన శ్రేష్ఠుడైపోయాడు. మనం కూడా బల్ల మన యుద్ధ దగ్గర రావాలంటే పోయిన వారం నుంచి ఈ వారం వరకు, పోయిన సోమవారం నుంచి ఈ ఆదివారం వరకు
మనం చేస్తున్న లోపాలు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, అసహించుకోవాలి, పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి. యోసేపులాగా ఆయన మనసు ఎలా స్వాధీనపరచుకున్నాడో మనం అలా జీవించాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యం మన హృదయంలో ఉంచుకోవాలి, మన మనసులో ఉంచుకోవాలి. మన వాక్యంలో మన మనసును ఉంచుకుంటే మనం పాపం చేయలేము. నీకు ఒక విషయం తెలుసా? ఈ వాక్యము నేను చదువుకొని మంచం మీద పడుకున్నప్పుడు చూస్తుంటే కొద్ది కళ్ళు మూసుకున్నా, ఈ పరాక్రమశాలలో యుద్ధం చేసేవారు ఉంటారు కదా, నా మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఎవరు? నా మీదకి యుద్ధానికి వస్తున్నారు. నువ్వు ఈ వాక్యం సిద్ధపడ్డావు కదా, యుద్ధానికి వస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. నాకు సడన్గా మెలకు వచ్చింది, నా మీదకి వస్తున్నారు రాని. అయితే మనస్సులో ఉంచుకుంటే అప్పుడు మనం పాపం చేయలేం. వాక్యంలో, మన హృదయంలో వాక్యం ఉండాలి. యోసేపు అయితే కోపంతో ఉన్నాడా? అన్నదమ్ములు వచ్చారు. అన్నదమ్ములు వచ్చి మీకు లేదని అనొచ్చు, మీకు ధాన్యం ఎక్కడదయా అని అనొచ్చు. కానీ గుర్తుపట్టాడు, మీకు ధాన్యం ఎక్కడదని అనొచ్చు. కానీ ఏం చేసిండు? మనసును స్వాధీనపరచుకొని ఏం చేసిండు? ప్రేమతో ధాన్యం ఇచ్చిండు. రెండోసారి వస్తే రెండోసారి కూడా ఇచ్చిండు, ధాన్యాన్ని ఇచ్చేసిండు. కోపం పల్లె, అసలు ఆయన గుంటలో పడేసారు యోసేపుని. ఆ కోపం లేదు, కానీ ఆయన మనసులో ఏమున్నది? స్వాధీనపరచుకుండు చేయబట్టే అలా లాస్ట్కు ఆ రూమ్లో పోయాట, వాళ్ళు పట్టుకున్నట్టు ఏడ్చిండట. ఎవరిని? అన్నదమ్ములు పట్టుకొని ఏడ్చిండు. చూసిరా, ఏడ్చిండు. మా నాన్న ఇంకా ఉన్నాడా అని ఇంకా అడిగి అన్నీ ఏం చేసిండు? ఏడ్చిండు. చూసిరా, మనం కూడా ఒక యోసేపులాగా ఉండి మన మనసును ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. మనం శ్రేష్ఠుడం కావాలంటే స్వాధీనపరచుకోలేకపోతే మనం పాపంలో, దావీదులాగా ఒక్కసారి పాపంలో పడిపోయాడు. సౌలు కూడా పాపంలో పడిపోయాడు. చాలామంది కూడా భక్తులు కూడా చాలామంది అలా అయితే, రాజులైతే కొంతమంది అయితే అది పరిపాలన చేయలేకపోక వాళ్ళు ఏం చేశారంటే వారు కూడా పడిపోయారు, స్వాధీనపరచుకోలేదు చాలామంది. మనం కూడా దేవుని నమ్ముకున్న మనం బిడ్డలము, మనం రక్షణ పొందిన మన బిడ్డలము, మన బలలో పాల్గొన్న మనకు కూడా ఎన్నో శోధనలు వస్తుంటాయి. సాతాను గాడు శోధన తీసుకుపెడతాడు. ఆ శోధనలు మనం ఏం చేయాలి? జయించాలి. మన మనసుని స్వాధీనపరచుకోవాలి. అప్పుడు మనం శ్రేష్ఠులు అవుతారు. ఈ బల నీ దగ్గర రాకముందే మనము సర్దిద్దుకొని మనం కూడా ఏం చేయాలంటే తాను పరీక్షించుకొని ప్రభు బల మనం తీసుకోవాలి. ఈ వాక్యం దేవుడు దీవించును కాక. ఆమేన్.